మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. చాలుగానే స్కూల్ టైం అయిందండి. కమా. హలో శేఖర్, వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఎప్పుడు ఆఫీసు పన్నెండు తిరిగేవాడు ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావంటే పట్టపగలే తొక్కలు పడుతున్నట్టే. కమాన్ కమాన్ సడన్ సడన్. ఏమిటి విశేషం? ఏం లేదురా, నీతో కాస్త పని ఉండి వచ్చాను. మాట్లాడబోయే స్వతంత్ర భారతదేశంలో ప్రతి వాడికి మాట్లాడే హక్కు ఉంది. ఏమిటో చెప్పు నీ సమస్య. ఏ ఆ పార్సల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ విషయం తెలదా? చెప్పు, ఒక ఫోన్ చేశారంటే టకామని అయిపోతుంది. ఇది ఆఫీస్ విషయం కాదురా, నా పర్సనల్ విషయం. నాకు హలో హలో రావు గారు, మీరు వచ్చేసారు గానీ మీ వాడు కోర్టులో దున్నేస్తున్నాడు. వింబుల్డన్ ఛాంపియన్ కూడా మీ వాడు ముందు బలవదు. మరేమిటి అనుకున్నావో, పులి కడుపున పులే పుడుతుంది. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. చూసేవాళ్ళని షాట్ కొట్టాడు. శేఖర్, ఎదిగే కొడుకుని చూసుకుంటుంటే ఉండే ఆనందం ఇంకా దేంట్లోనూ లేదురా. నిజంగా ఏ తండ్రి నాకు గర్వపడేది కొడుకుని చూసుకునేరా. నీకు కూడా ఒక కొడుకుంటే తెలుస్తుందా? యూ మస్ట్ హ్యావ్ ఎ సన్ యార్. అప్పుడు తెలుస్తుందో ఆ గర్వం ఏంటో, ఆనందం ఏంటో. వస్తాను. అరే ఏమిటో మాట్లాడాలన్నా? మరోసారి చెప్తాను. టెలిగ్రామ్ మేడం. హలో, ఏ శేఖర్ గారా? ఆయన బ్రాంచ్ ఏజెంట్స్ మీటింగ్ లో ఉన్నారండి. విషయం చెప్తే నోట్ చేసుకుని చెప్తాను. ఏ చెప్పండి. ఓకే, థ్యాంక్స్. బట్ డోంట్ థింక్ ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు మెసేజ్. అలాగే, ఆల్ రైట్. రేపు మీకు అందలే చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో నాకే తెలీదు. ఇందు, నా మాట విను. ఒకసారి ఇంట్లో రా. మీరేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. డ్రైవర్ ప్లీజ్ ప్లీజ్ కమ్ డౌన్. ఒకసారి రా. కమ్ డౌన్. ఎందుకు అనవసరం తొందరపడుతున్నావు? బాబు ఇంటికి వస్తున్నా నాకు ఇప్పటివరకు తెలియదు. ఎందుకు అబద్ధం ఆడతారు? అబద్ధం కాదు, నిజమే చెప్తాను. నా మాట మీద నమ్మకం లేదా? ఉండేది ఒకప్పుడు. అది కాదు ఇందు. మాస్టర్ బాబుని ఇక్కడ పంపిస్తున్నాడు కానీ బాబు వస్తున్నట్టుగా నాకు ఎంతవరకు తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిసింది గనక మీరు మరో విషయం కూడా తెలుసుకోవాలి. ఏమిటిది? ఆ కుర్రాడు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. అమ్మగారు, టాక్సీ కావాలా వద్దా? అక్కర్లే బావా. సారీ ఇందు. బాబు ఎలాగో అక్కడి నుంచి బయలుదేరాడు. ఒక 2 రోజులు మన ఇంట్లో ఉంచుకుని పంపించాను. 2 రోజులే ఉంచుతారో 2 ఏళ్లే ఉంచుతారో నాకు అనవసరం. ఆ కుర్రాడి ఇంట్లో ఉండే పక్షంలో నేను మాత్రం ఉండను. ఇందు, ఒట్టే చెప్తున్నా, బాబుని వెంటనే పంపించాను. మీ మీదే నాకు నమ్మకం పోయినప్పుడు మీ ఒట్టి మీద నాకేం నమ్మకం ఉంటుంది? అదేమిటి? నాకే సమస్య వచ్చినా అండగా నిలిచిన దాన్ని, నాకే కష్టం వచ్చినా పాలు పంచుకునే దాన్ని నువ్వే ఇలా మాట్లాడితే చెప్పు. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్. ఏమిటండి మీరు చెప్పేది? మీరు చేసిన పనికి శిక్ష నేనెందుకు అనుభవించాలి? అసలు నన్ను ఏమనుకుంటున్నారు? మీరేం చేసినా తలంచుకుని పడి ఉండడానికి నేనేం రాయని రప్పని కాను. మనిషిని, నాకు మనసు ఉంటుంది, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. మీరు చేసిన ఘనకార్యానికి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? రేపు పిల్లలకి ఏమని చెప్తారు? వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్తారు? చెప్పండి. మీ అర్థమయ్యేది నువ్వు చెప్పిన లెక్క చెప్పినట్లు చేశాను. అయినా తక్కువ మార్కులే వచ్చాయి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. రా మమ్మీ, చూపిస్తాను. రా మమ్మీ. డాడీ, నువ్వు ఎందుకు స్కూల్కి రాలేదు? మీ ఇద్దరు నడిచి వచ్చేసావు. నన్ను ఎత్తుకోండి డాడీ, ముద్దు పెట్టుకోండి డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఇంట్లోకి వెళ్దాం రండి.
గీతా బుజ్జి ఇలా రండి. ఏమిటి మమ్మీ? ఏంటి మమ్మీ? రేపు మన ఇంటికి ఒక అబ్బాయి వస్తున్నాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరు మమ్మీ? ఆ అబ్బాయి పేరు, ఆ అబ్బాయికి మమ్మీ లేదమ్మా, చచ్చిపోయింది. అందుకే ఇక్కడికి వస్తున్నాడు. ఆ అబ్బాయి మనకేమవుతాడు? దూరపు చుట్టం. మమ్మీ చిన్నబ్బాయా పెద్దబ్బాయా? 5 ఏళ్ళు ఉంటాయమ్మా. పేరు అసలే నాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు అంత చిన్న పిల్లాడు మన ఇంటికి వస్తే నేను ఎలా చదువుకునేది? మేమిద్దరం ఎంత చక్కగా ఆడుకుంటాం. ఏ చిపా చిపా. అవును మమ్మీ, ఆ అబ్బాయికి మమ్మీ లేకపోతే డాడీ ఉంటాడుగా, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చుగా. మాట్లాడవే మమ్మీ, చెప్పు మమ్మీ. వాళ్ళ డాడీ ఆ బాబును వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాన్సెన్స్. అంత చిన్న పిల్లాడిని వదిలేసిపోయాడా? మా డాడీ అయితే అలా ఎప్పటికీ చేయడు కదా డాడీ? గీతా బుజ్జి రండి, పడుకోండి. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ మమ్మీ. ఇందు, థ్యాంక్స్. ఎందుకు? పిల్లలు సరి చెప్పినది. నేను సర్ది చెప్పుకుంది నా పిల్లలకి. బాబు, అర్థం తెంచనా? బాబు, నీ పేరేంటి? బాబీ. బాబీ, అదిగో ఆ కనిపిస్తుంది చూడు, అది మ్యూజియం. ఆ పక్కన కనిపిస్తుంది చూడు, అది జూ. అక్కడ రకరకాల జంతువులు ఉంటాయి. నేను ఏదైనా ఒక సండే తీసుకెళ్తాను. ఓకే? అంకుల్, మీకు మా మమ్మీ తెలుసా? తెలుసు బాబు, బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. మా డాడీ? మీ డాడీ తెలీదు బాబు. ఐ డోంట్ నో. మా మమ్మీ చెప్తుండేది మా డాడీని తప్పకుండా కలుస్తానని. కానీ మా మమ్మీ చనిపోయిందిగా, ఇప్పుడు డాడీని ఎలా వెతుకుదాం? అంకుల్, మా డాడీ నాకు కనిపిస్తాడా? కనిపిస్తాడు బాబు, తప్పకుండా కనిపిస్తాడు. మన ఇద్దరం కలిసి వెతుకుతాం. మీరా, బుజ్జి, కమాన్ కమాన్. హీస్ బాబీ. హాయ్ బాబీ. హాయ్. హలో. హలో. షేక్ హ్యాండ్స్. మమ్మీ, హీస్ బాబీ. బాబీ మా మమ్మీ. నమస్తే. నమస్తే. మమ్మీ, బాబీ మాతో పాటు మా గదిలోనే పడుకుంటాడా? లేదు, స్టడీ రూమ్ లో ఏర్పాటు చేశాను. అక్కడ పడుకుంటే నేను చదువుకునేదేనా మమ్మీ? గీత, కొన్ని రోజులేగా. రాము, అమ్మగారు, ఆ అబ్బాయి సామాన్ల గదిలో పెట్టు. అలాగే. గీతా బుజ్జి పైకి రండి. మీకే చెప్పేది, పైకి రండి.